హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఛత్తీస్గఢ్ ఎంబీబీఎస్ అడ్మిషన్ అంటే ఇప్పటి వరకు మనం ఏపీ స్టేటు, తెలంగాణ స్టేటు, అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ వీటి గురించే చూస్తూ వచ్చాము. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కూడా ఒకవేళ కన్వీనర్ కోటాలో కానీ సీట్ వచ్చే అవకాశం లేకపోతే కేరళకి ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ కొంచెం ట్యూషన్ ఫీజు తక్కువ కాబట్టి. అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఛత్తీస్గఢ్ లో కూడా చాలా తక్కువ ఫీజు ఉంటుందంట కదా మేడం, దాని గురించి కూడా మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని పర్సనల్ గా కూడా నాకు కాల్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అక్కడ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, కాలేజెస్ ఎలా ఉంటాయి, అలాగే మన స్టేట్ లో ఉన్నటువంటి కాలేజెస్ కి అక్కడికి ఏమైనా వేరియేషన్ ఉండొచ్చా, దీనికి సంబంధించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఎవరైతే బీ క్యాట్ కి అంటే మేనేజ్మెంట్ కోటా కోసం ప్రయత్నించాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ వీడియోని చివరి వరకు వినండి. ఛత్తీస్గఢ్ మెడికల్ కౌన్సిలింగ్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే జస్ట్ గూగుల్ సెర్చ్ బార్ లో ఛత్తీస్గఢ్ మెడికల్ కౌన్సిలింగ్ అని టైప్ చేసినా వచ్చింది, లేదా ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నటువంటి లింక్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. లింక్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా వెబ్సైట్ లోకి వెళ్తారు. సో ఇక్కడ నేను ఈ రోజు కేవలము బీ క్యాట్, ఎన్ఆర్ఐ క్యాట్, దాని యొక్క కట్ ఆఫ్ ఎంత ఉంది, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, కాలేజెస్ యొక్క ప్రయారిటీ ఏంటనేది మెయిన్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం టోటల్ గా ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నట్లయితే అక్కడ 5 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. అసలు ఈ 5 కాలేజెస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అనే దాన్ని కూడా ఇక్కడ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రాయ్పూర్ లో ఉంది. ఇది 2009లో స్టార్ట్ అయింది. ఈ కాలేజీ చాలా బాగుంటుందని నేను విన్నాను. నెక్స్ట్ కాలేజీ రాయ్పూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రాయ్పూర్. ఇది 2012లో స్టార్ట్ అయింది. ఇది కూడా పర్లేదు. నెక్స్ట్ శ్రీ రావత్పుర సర్కార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ నయా రాయ్పూర్ లో ఉంది. ఇది 2022లో స్టార్ట్ అయింది. అలాగే శ్రీ శంకరాచార్య ఐఎంఎస్ భిలాయి, ఇది కూడా 2022లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ అభిషేక్ మిశ్రా మెమోరియల్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ భిలాయి, ఇది 2024లో అంటే లాస్ట్ ఇయర్ మాత్రమే స్టార్ట్ అయింది. టోటల్ గా కేవలము మనకి ప్రైవేట్ కాలేజెస్ అక్కడ 5 మాత్రమే ఉన్నాయి. ఈ 5 కాలేజెస్ లో కూడా అంటే ఎవరైనా సరే, నాట్ ఓన్లీ వాళ్ళ స్టేటు, మిగతా వాళ్ళు కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేయడానికి సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అయితే ఈచ్ కాలేజ్ లో ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ టోటల్ ఇచ్చాను. టోటల్ గా మనకి ఈచ్ కాలేజ్ లో 27 సీట్స్ ఉన్నాయి. అంటే ఈ 4 కాలేజెస్ కి. అభిషేక్ కాలేజ్ లో మాత్రం కేవలము 18 సీట్లు మాత్రమే ఉన్నాయి. టోటల్ గా 126 సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు ఈ సీట్స్ కి. అంటే ఇండియాలో ఏ స్టేట్ నుండి స్టూడెంట్స్ అయినా సరే బీ కి మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ 27 సీట్స్ లేదా ఈ 18 సీట్స్ లో ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ కి కొంత రిజర్వేషన్ కూడా ఇస్తూ ఉన్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఇక్కడ 8 సీట్స్ ఉన్నాయి ఈ 4 కాలేజెస్ లో కూడా. ఈ అభిషేక్ కాలేజ్ లో 5 సీట్స్ ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఒకవేళ అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా ఇక్కడ 4 సీట్స్ కేటాయించారు. ఈ కాలేజ్లో అయితే సీట్ లేదు. నెక్స్ట్ జనరల్ కేటగిరీ. జనరల్ కేటగిరీ అంటే అంటే రిమైనింగ్ ఫీమేల్ పీడబ్ల్యూడీ తీసివేయంగా మిగిలినటువంటి సీట్స్ ఈచ్ కాలేజ్ లో 18 చొప్పున ఉన్నాయి ఇక్కడ. అలాగే అభిషేక్ కాలేజ్ లో 13 సీట్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్ గా ఇక్కడ 85 సీట్స్. అంటే ఈ 85 సీట్స్ కి బాయ్స్ ఉండొచ్చు లేదా గర్ల్స్ కూడా ఉండొచ్చు. కానీ ఈ 37 సీట్స్ అని మాత్రం కేవలం గర్ల్స్ కి మాత్రమే కేటాయిస్తారు. అలాగే ఇక్కడ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవ్వరూ లేకపోతే అప్పుడు ఈ సీట్స్ ను కూడా ఇక్కడ జనరల్ కేటగిరీకి యాడ్ చేసే అవకాశం ఉండొచ్చు. సో ఓవరాల్ గా మనకి 126 సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇది కాలేజెస్ కు సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్. అలాగే ఈ కాలేజెస్ ఏ ప్రయారిటీలో పెట్టుకోవాలి అంటే ఆ కాలేజీ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇయర్ ని బట్టి మన ప్రయారిటీ చూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ అదే ఆర్డర్లో ఇచ్చాను కాబట్టి ఇదే ప్రయారిటీని మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ అంటే ఒక్కొక్క కాలేజ్లో అసలు ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఎందుకంటే చాలా మంది కూడా అతి తక్కువకు వస్తుందంట మేడం, 7 లక్షలేనంట అక్కడ సీట్ అని అడుగుతూ ఉన్నారు. సో దీని గురించి నేను కంప్లీట్ స్ట్రక్చర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ కాలేజెస్ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ కంప్లీట్ ఫీ స్ట్రక్చర్ ని తీసుకోవడం జరిగింది. అభిషేక్ కాలేజ్ తీసుకున్నట్లయితే ట్యూషన్ ఫీ వచ్చేసి 7,45,187 రూపాయలు. ఇది కాషన్ మనీ అంటే కాషన్ డిపాజిట్ 25,000 రూపాయలు. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ 2,60,000 రూపాయలు. అలాగే హాస్టల్ ఛార్జెస్ 3,02,700 రూపాయలు. సో ఇవి టోటల్ గా అంటే కంప్లీట్ ఫీ స్ట్రక్చర్. ఇంతకు మించి ఇంకా వేరే ఎక్స్ట్రా ఏమీ కట్టించుకోరు. సో టోటల్ ఎంత అంటే 13,32,887 రూపాయలు. అదే ఎన్ఆర్ఐ కేటగిరీలో జాయిన్ అయితే $35,000 మీరు ట్యూషన్ ఫీ కట్టాలి. ఈ 7.45 లాక్స్ ప్లేస్ లో రిమైనింగ్ అన్ని ఫీజెస్ కూడా వీళ్ళకు కూడా వర్తిస్తాయి. సో ఓవరాల్ గా తీసుకుంటే మనకి 13,32,887 పడుతుంది, అంటే ఇంక్లూడింగ్ హాస్టల్. సో ఇప్పుడు మీరు అంటే ఇక్కడ మీ స్టేట్ లో బీ క్యాట్ అయితే ఎంతకు వస్తుంది, మీకు అక్కడైతే అంటే ఎంతవరకు ఛాన్స్ ఉండొచ్చు
ఎంతవరకు మీరు చూజ్ చేసుకోవచ్చు, ఇది మీరు ఆలోచించుకోండి. ఓకే, ఇంక్లూడింగ్ హాస్టల్స్ నేను ఇక్కడ ఇచ్చాను. అలాగే ఇంకొక కాలేజీ ఫీజు కూడా మీకు చూపిస్తూ ఉన్నాను, అంటే జస్ట్ శాంపుల్ కోసం తీసానండి ఇవి. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 13 లక్షల ప్లస్. సేమ్ ఇక్కడ కూడా అంతే, కాకపోతే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ హాస్టల్ ఛార్జెస్ కలిపి ఇక్కడ ఇచ్చారు, మిక్స్డ్ గా ఇచ్చారు, అక్కడ డివైడ్ చేసి ఇచ్చారు, అంతే తేడా. ఓకే, ఓవరాల్ గా తీసుకుంటే 13.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది మీకు, ఇంక్లూడింగ్ హాస్టల్. అదే శ్రీ బాలాజీ కాలేజ్ తీసుకున్నట్లయితే 13,77,700 రూపాయలు అవుతుంది. ఎన్ఆర్ఐ కేటగిరీ అయితే 35,50,000. ఓకే, అలాగే ఇప్పుడు టోటల్ గా అసలు 5 కాలేజెస్ కి కూడా నేను డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా కావాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఏ కాలేజ్ తీసుకున్నా సరే 13 లక్షలకి పైగానే ఉంది, కానీ 13 లక్షలకి తక్కువ లేదు, ఇంక్లూడింగ్ హాస్టల్స్. కాకపోతే ఇక్కడ మీకు ఖచ్చితంగా 1 ఇయర్ బ్యాంక్ గ్యారంటీ అడుగుతున్నారు ప్రతి కాలేజ్ లో కూడా. 1 ఇయర్ బ్యాంక్ గ్యారంటీ అంటే మీరు కట్టవలసినటువంటి ట్యూషన్ ఫీజు అమౌంట్ ఎంతైతే ఉందో ఆ ట్యూషన్ ఫీజు అమౌంట్ ని ఇంకొక సంవత్సరానికి గాను మీరు బ్యాంక్ లో డిపాజిట్ చేసి, అది మీరు 4.5 years వరకు కూడా, అంటే ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా తీయడానికి లేదు, అంటే హౌస్ అర్జెన్సీ పీరియడ్ ముందు రోజు వరకు. ఒకవేళ మీరు ఇప్పుడు ఈ సంవత్సరం జాయిన్ అయ్యి బ్యాంక్ గ్యారంటీ కానీ ఇస్తే, మీరు కట్టినటువంటి ఈ అమౌంట్ ఫిక్స్డ్ లో ఉంచి ఈ అమౌంట్ ని మీరు December 31, 2030 వరకు తీసే అవకాశం ఉండదు. అర్థమైంది కదా? సో ఒక సంవత్సరం ఫీజు కట్టాలి ఈ సంవత్సరం, దీంతో పాటు ఇంకొక సంవత్సరం ఫీజుని బ్యాంక్ లో డిపాజిట్ చేయాలి, దాన్నే బ్యాంక్ గ్యారంటీ అంటారు. క్లియర్? కాకపోతే ఈ బ్యాంక్ గ్యారంటీ కట్టడానికి మీకు, అంటే అడ్మిషన్ తీసుకుని కాలేజ్లో జాయిన్ అయ్యాక ఒక 10 రోజులు టైం కూడా ఇస్తారు, కాబట్టి కంగారు లేదు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఈ కాలేజెస్ లో అసలు ఎంత స్కోర్ వస్తే సీట్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు? ఎందుకంటే మన దగ్గర వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 200 మార్కులు వచ్చినా కూడా ఛత్తీస్గఢ్లో చాలా తక్కువ అంట అక్కడ అమౌంట్, కాబట్టి అక్కడ అప్లై చేసుకుందాము అని చాలా మంది, అంటే సెవెరల్ అప్లికేషన్స్ కి పెడుతూ ఉన్నారు. కేరళ అప్లికేషన్ తీసుకున్నట్లయితే జస్ట్ 150 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేశారు. అయితే అంటే ఫీజు తక్కువ ఉన్నంత మాత్రాన అందరికీ వస్తాయా అంటే ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది అనేది ముందు ముందు మనకి కొంత అవగాహన ఉంటే మంచిది. అంతేగాని అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవటం కూడా వేస్ట్ అని నా ఉద్దేశం. దానికోసమే నేను వాళ్ళ యొక్క అలాట్మెంట్ లిస్టులన్నీ కూడా తీసి, అంటే సుమారుగా 2024 ఏ ఆల్ ఇండియా ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అనేది నేను ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ శ్రీ బాలాజీ కాలేజ్ లో 2,52,805 వరకు ర్యాంక్ వచ్చింది, ఆల్ ఇండియా ర్యాంక్. అలాగే నెక్స్ట్ రాయ్పూర్ కాలేజ్ లో 2,60,000 వరకు వచ్చింది. నెక్స్ట్ శ్రీ రావత్పుర కాలేజ్ లో 2,64,000 వరకు వచ్చింది. శ్రీ శంకరాచార్య కాలేజ్ లో ఇక్కడ 1,16,000 వరకు మాత్రమే సీట్ వచ్చింది. నెక్స్ట్ అభిషేక్ మిశ్రాలో 1,37,000 వరకు మాత్రమే సీట్ వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే, అంటే 2024లో పెట్టిన కాలేజ్లో కట్ ఆఫ్ ఎక్కువగా ఉంది, అంటే ఇక్కడ అడుగు నుండి కట్ ఆఫ్ పెరిగింది చెప్పాలంటే. అర్థమైంది కదా? అంటే ఈ కాలేజెస్ సిటీస్ లో ఉండుండొచ్చు బహుశా, అందుకని స్టూడెంట్స్ వీటిని చూజ్ చేసుకుంటున్నారు. ఒకవేళ రీసెంట్ గా స్టార్ట్ అయినా సరే అక్కడ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు అవన్నీ చూసుకుని పిల్లలు జాయిన్ అవటం వలన ఇక్కడ కట్ ఆఫ్ ఎక్కువగా ఉంది. అంటే తక్కువ ర్యాంక్ వస్తేనే అక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ర్యాంక్స్ కి ఇప్పుడు 2025లో మనకి ఆల్రెడీ క్వాలిఫైడ్ లిస్టు డిస్ప్లే చేశారు కాబట్టి ఎన్టీఏ వాళ్ళు, దానితో నేను కంపేర్ చేసి ఈ సంవత్సరం ఎంత మార్కు వస్తే సీట్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు అనేది మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. సో ఈ 2,52,000కి ఈక్వెలెంట్ గా 379 మార్కులు వస్తే గానీ ఈ సంవత్సరం మీకు అక్కడ బి కేటగిరీ సీట్ వచ్చే అవకాశం ఉండదు. అలాగే 375, అలాగే 373, నెక్స్ట్ 453, నెక్స్ట్ 440. సో ఇలా మనకి అక్కడ కట్ ఆఫ్ ఉంది. కాబట్టి దయచేసి మీరు ఏం చేయాలంటే మీరు కంపేర్ చేసుకోండి ఫస్ట్. అంటే ప్రతిదానికి కూడా అక్కడ 7 లక్షల ఫీజు అని వెళ్ళిపోవటం కాదండి. ఓవరాల్ గా అక్కడ ఖర్చు ఎంత అవుతుంది? 13 లక్షలు చిల్లర అవుతుంది. అదే మీకు మీ సొంత రాష్ట్రంలో సపోజ్ ఏపీ వాళ్ళు తీసుకున్నారు, ఏపీలో సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్ ఉంది, అక్కడ సీట్ తీసుకుంటే 12 లక్షలు ప్లస్ ఒక 10,000 మాత్రమే మీరు పే చేసేది. అంటే ఒకవేళ కానీ ఈ రేంజ్ లో స్టూడెంట్స్ అక్కడ అప్లై చేయాలి అనుకున్నారు అనుకోండి, ఈ రేంజ్ లో స్టూడెంట్స్ అయితే అంటే మీరు ఏపీలో అప్లై చేసుకుంటే సరిపోతుంది. అంటే ఒకవేళ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ లేదా బీసీడీ కేటగిరీ స్టూడెంట్స్ లాంటి వాళ్ళకైతే సొంత రాష్ట్రంలో కన్వీనర్ కోటా రాదు, కాబట్టి మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఏపీలో అప్లై చేసుకుంటే బెటరు. ఎందుకంటే హాస్టల్ ఫీజు చాలా తక్కువ ఉంటుంది, జస్ట్ 12 లక్షలతో అయిపోతుంది. వీళ్ళు వేరే చోట అవసరం లేదు అప్లై చేసుకోవాల్సిన అవసరం. అలాగే ఈ 3 కేటగిరీస్ తీసుకున్నారు అనుకోండి, వీళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్డ్ రాకపోవచ్చు కానీ, అంటే సొంత రాష్ట్రంలో మనకి ప్రైవేట్ కాలేజెస్లో 13,20,000 రూపాయలు ప్లస్ హాస్టల్ ఫీజు సుమారుగా 2 నుండి 3 మధ్యలో మీరు తీసుకునే రూమ్స్ని బట్టి ఉంటుంది. సో దానికి దీనికి ఎంత వేరియేషన్ వస్తుంది అనేది చూసుకొని మీకు ఇష్టమైతే, ఒకవేళ ఛత్తీస్గఢ్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు, అతి త్వరలో రాబోతుంది కాబట్టి
నేను ఈ మెడికల్ కౌన్సిలింగ్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వెబ్సైట్ ని ప్రతిరోజు కూడా వాచ్ చేసుకుంటూ అక్కడ అప్లై చేసుకోండి. సో మీ అందరికీ కూడా ఈ డేటా తప్పకుండా హెల్ప్ అవుతుందని భావిస్తూ ఉన్నాను. కాబట్టి అనవసరంగా అంటే 150 మార్కులు వచ్చిన వాళ్ళు, 200 మార్కులు వచ్చిన వాళ్ళు వాళ్ళు అక్కడ అప్లై చేయడం అంత అవసరం లేదు అనుకుంటున్నాను. సో మీ ఇష్టం అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేద్దాము అనుకుంటే అప్లై చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూసుకోండి. డేటా అంతా కూడా అక్కడ అవైలబుల్గా ఉంటుంది. మీకు ఈ కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే నేను హెల్ప్ చేయగలుగుతాను. అంతేకాదు ఈ నీట్ యూజీ కౌన్సిలింగ్ కి సంబంధించి మీకు పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఒకవేళ మీకు పెయిడ్ సర్వీసెస్ కావాలి అనుకున్నట్లయితే అంటే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్స్ అన్ని రౌండ్స్ కి ప్రాసెస్ అంతా కూడా చేయబడుతుంది. జూమ్ లింక్ పెట్టి మీకు లైవ్ లో చూపిస్తూ చేయటం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అంటే మీకు అసలు అవగాహన లేకపోతే కౌన్సిలింగ్ గురించి వాళ్ళు పెయిడ్ సర్వీసెస్ తీసుకుంటే మంచిది. ఒకవేళ మీరు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ చేసుకోగలిగే నాలెడ్జ్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు వచ్చే డౌట్స్ ని క్లారిఫై చేసుకుంటూ సొంతగా కూడా చేసుకోవచ్చు. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.